హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ టూల్స్ ఏంటి, ఆ టూల్స్ మనం డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు 5 years వాళ్ళు డిస్కవర్ అనే ఒక టూల్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట డిస్కవర్ అనే ఒక టూల్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు టోటల్ ఎంటైర్ డేటా, అంటే మనకి మార్కెట్లో డేటా ఫిల్టర్ చేసి మనకి డేటా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ట్రేడింగ్లో వచ్చేసరికి మీకు ఇక్కడ డిస్కవరీ టూల్ ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మొబైల్ వర్షన్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీకు స్టాక్స్లో అయినా ఆర్ ఈక్విటీస్లో అయినా ఆప్షన్స్లో అయినా మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నాయేంటి, అంటే ప్రీమియం గెయిన్ అయినా స్ట్రైక్ ప్రైజెస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ డేటా వాళ్ళు ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తారు. సో అటువంటి బెస్ట్ డేటా మనకు 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అడ్వాన్స్ డేటా ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే చూడండి, నేను ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే గెయినర్స్ బై ప్రీమియం అంటే ఎనీ స్ట్రైక్ ప్రైస్, బ్యాంక్ నిఫ్టీ అయినా ఉండొచ్చు, నిఫ్టీ అయినా ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఏదైనా, గెయినర్స్ బై ప్రీమియం, లూజర్స్ బై ప్రీమియం, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. సో ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ డేటా. కానీ నేను ఏంటంటే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ ఏదైనా చూసుకోండి, టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఏది, ఇక్కడ ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం, ఈ చార్ట్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్లో నాకు చూపెట్టింది మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసి ఈ చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes ఆర్ 30 minutes పెట్టుకున్నా మీకు ఇంకా బెస్ట్. టైం ఫ్రేమ్ ఏంటంటే మీరు తక్కువ టైం ఫ్రేమ్ వెళ్తున్న కొద్దీ మనకి వాలటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీరు టైం ఫ్రేమ్ అనేది 5 to 30 minutes అనుకుందాం, మనకి రిజల్ట్స్ అనేది ఎక్యురసీ ఉంటుంది. ఎలా ఎక్యురసీ రిజల్ట్స్ ఉంటుందంటే ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 30 minutes ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఇది డేట్ 10, ఓకేనా. ఈరోజు మార్కెట్లో 30 minutes క్యాండిల్ మనం ఏం చెప్పాం నిన్న వీడియోలో, ఒకే ఒక ఇండికేటర్ యూజ్ చేసాం. సో సూపర్ ట్రెండ్ 5, సో ఫ్యాక్టర్ 1.5 సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా చూపెడతాను. సో ఒక క్యాండిల్ సూపర్ ట్రెండ్ మీద ఒక పాజిటివ్ క్యాండిల్ ఓపెన్ అవ్వాలి, నెక్స్ట్ హయ్యర్ హై బ్రేక్ అవ్వాలి, నెక్స్ట్ హయ్యర్ హై, ఈ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసరికి దీని యొక్క హై బిలో ఓపెన్ అయ్యి, అంటే దీని హై బిలో ఓపెనింగ్ వచ్చేసరికి బిలో ఓపెన్ అయ్యి హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్ అలా కాలేదు, సిగ్నల్ లేదు. నెక్స్ట్ ఈ క్యాండిల్ దగ్గర ఇచ్చింది, ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ దగ్గర ఇచ్చింది, ఈ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. సేమ్ సూపర్ ట్రెండ్ మీద ఒక పాజిటివ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. దీని యొక్క ఓపెనింగ్ రేంజ్ చూడండి, దీని హయ్యర్ హై బ్రేక్ అయింది, అంటే దీని యొక్క హై బ్రేక్ అయింది చూడండి. దీని హై ఎంత 149, ఇక్కడ బ్రేక్ అయింది, సిగ్నల్ ఇచ్చింది. 149 ఎక్కడ దాకా వెళ్ళింది మీకు 177, అరౌండ్ 28 points దాకా ఇచ్చింది. 5 minutes టైం ఫ్రేమ్ కంటే 30 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే మీకు ఎందుకంటే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, 5 minutes అనేది వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ 30 minutes వచ్చేసరికి మనకి క్లియర్గా ఒక ట్రెండ్ క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒకటేసారి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, ఓకేనా. ఒక క్యాండిల్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్, ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 30 minutes టైం ఫ్రేమ్లో సూపర్ ట్రెండ్ వచ్చేసరికి 1.5 సెట్ చేసుకున్నాను. బై డిఫాల్ట్ 10.3 ఉంటుంది, నేను ఇక్కడ ఏం చేసుకున్నాను, లెంత్ 1.5 ఫ్యాక్టర్ పెట్టుకున్నాను. సో ఇది కాకుండా ఇంకేదైనా చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇక్కడ వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఫైనాన్స్ నిఫ్టీ, సేమ్ 30 minutes టైం ఫ్రేమ్. సో మనకి డేట్ 10 ఈరోజు మార్కెట్లో, సో మనకి ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్.
మనకి ఓన్లీ ఆప్షన్ బయింగ్, ఇది ఆప్షన్ సెల్లింగ్కి ఈ విధంగా పనికొస్తుంది. బట్ ఆప్షన్ బయింగ్ కదా మనం, ఇక్కడ ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు మనకి. ఓకే, అలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట 30 మినిట్స్లో. నెక్స్ట్ సో మనకి ఇదే అనమాట అడ్వాంటేజ్. 30 మినిట్స్ ఇట్లా హయ్యర్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటే మనం ఫిల్టర్ అవుతుంది, మనకు క్లియర్గా సిగ్నల్. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ చూసాం కాబట్టి ఫైనాన్స్ నిఫ్టీ కూడా చూసాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఓపెన్. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్లో చూడొచ్చు. మీకు నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ బిల్డప్ దాంట్లో కూడా చూడొచ్చు, అది కూడా ఒకసారి చూపెడతాను. సో మనకి క్లోజింగ్ సెషన్లో, మార్నింగ్ సెషన్ ఇవ్వలేదు, క్లోజింగ్ సెషన్లో ఇక్కడ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ సూపర్ ట్రెండ్ మీద ఒక క్యాండిల్ ఏవో క్లోజ్ అయింది 275 కానించి, బట్ ఎక్కువ మూమెంట్ ఇవ్వలేదు, క్లియర్గా సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది 275 నుంచి 280 ఇక్కడ. సో ఇది క్లియర్గా ఇవ్వలేదు, ఇక్కడ కూడా క్లోజింగ్ సెషన్లో ఇచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అయినాక నుంచి ఫస్ట్ 30 మినిట్స్ వదిలేయండి. ఓకే, ఫస్ట్ 30 మినిట్స్ అండ్ లాస్ట్ 30 మినిట్స్. ఓకేనా, ఎందుకంటే వాలటిలిటీ అనేది ఉంటుంది కాబట్టి అటు లాస్ట్ 30 మినిట్స్ చూడకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం మీరు చూసుకోవచ్చు, బట్ ఒకసారి అయితే వాలటిలిటీ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇవి ఈ విధంగా స్ట్రాటజీ సెటప్ చేసుకొని టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ చేయండి. మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇవి కాకుండా మనం సో లాంగ్ బిల్డప్ పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా, ఇప్పుడు ఇక్కడ కాల్ సైడ్ చూపెడుతుంది ఎగ్జాంపుల్. ఇక్కడ లాంగ్ బిల్డప్, నేను పుట్ సైడ్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా లాంగ్ బిల్డప్, ఏదైనా లాంగ్ బిల్డప్. మనకు పుట్ అయినా ఏదో ఒకటి లాంగ్ బిల్డప్లో మనకు సిగ్నల్ ఇస్తే బై పుట్ అయినా తీసుకోవచ్చు, కాల్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇది కూడా మనకు క్లియర్గా ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇవ్వలేదు. ఇలా ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ సూపర్ ట్రెండ్ మీద. సో సిగ్నల్ ఇవ్వలేదు, మనకి ఇది అవసరం లేదు. ఇంకేంటి, సో కాల్ సైడ్ ఒకసారి చూద్దాం. ఏదో చూసుకోండి, మనకు సిగ్నల్ ఎక్కడ ఇస్తుందో అక్కడ. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఉంది, ఆల్రెడీ ప్రీవియస్ చూసాం. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం, సేమ్ అదే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్, ఇందాకనే చూసాం. సో ఇక్కడ ఇచ్చింది చూడు ఈ క్యాండిల్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, టైం ఫ్రేమ్ 30 మినిట్స్ పెట్టుకోండి. సూపర్ ట్రెండ్ సెటప్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1.5 సెట్ చేసుకోండి. ఈ విధంగా సూపర్ ట్రెండ్ మీద ఒక పాజిటివ్ క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ అయ్యి నెక్స్ట్ హయ్యర్ ఐ బ్రేక్ అయినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. దీనిలో స్టాప్ లాస్గా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకో హయ్యర్ ఐ. సో ఈ విధంగా సెటప్ మీకు ఎక్కడొచ్చినా, ఈ విధంగా మీకు ఎక్కడొచ్చినా మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడొచ్చినా మీరు పొజిషన్ తీసుకోవచ్చు. నిఫ్టీలో ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ విధంగా మనకి సెటప్ ఏడొచ్చినా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అందులో మీరు సెర్చ్ చేసుకోండి. ఇందులో ఇక్కడ లాంగ్ బిల్డప్, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, ఇలా ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైజెస్ వీళ్ళు చూపెడుతుంటారు కాబట్టి ఇక్కడ ఎంటైర్ మొత్తం చూపెడతారు. కాల్ సైడ్ అని ఉండొచ్చు, పుట్ సైడ్. సో మొత్తం ఫిల్టర్ చేసుకోండి, కాల్ సైడ్, పుట్ సైడ్. ఇక్కడ కంబైండ్ అని పెట్టుకోండి. సో కంబైండ్ అని పెట్టుకుంటే కంబైండ్ మొత్తం చూపెడుతుంది ఇక్కడ. ఓకేనా, దాని ప్రకారం మీరు అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఫైర్స్ వాళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే కాకుండా స్టాక్ ఆప్షన్స్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్రాడే ఇంకోటి సింబల్స్ విత్ చూడండి, ఇంట్రాడే ఫాల్ స్కాన్, ఇంట్రాడే రికవరీ, ఇంట్రాడే స్టాక్స్లో ట్రేడ్ చేసేవాలనుకుంటున్నాం. ఒకసారి స్టాక్స్లో ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను. స్టాక్స్లో స్పెసిఫిక్లో ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి. ఇక్కడ అవి కూడా చూపెడతారు చూడండి ఫ్రెండ్స్. పీబీ ఫిన్టెక్ ఉంది.
ఒకసారి దీని చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇలా మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటా చూసుకొని మనం చూసుకోవచ్చు. చార్ట్ ఓపెన్ చేయదా, ఇక్కడ చార్ట్ ఓపెన్ చేస్తాను. మీరు ఇంట్రా స్టాక్స్లో ట్రేడ్స్ అయినా తీసుకోవచ్చు. స్టాక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళ గురించి ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ హయ్యర్ ఐ ఏం చెప్పాను, నెక్స్ట్ హయ్యర్ ఐ దీన్ని హై క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం ఈ లెవెల్లో పొజిషన్ తీసుకుంటాం, దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మీరు ఓపెన్ చూడండి, ఇక్కడ నుంచి ఎలా పెరిగింది. ఇక్కడ నుంచి అరౌండ్ మనకి 139 నుంచి 160, అంటే మనకి 139 నుంచి 160 అంటే 21 రూపీస్. అలానే హోల్డ్ చేసుకున్నా చూడండి 196. సో స్టాక్స్లో కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను స్పెసిఫిక్ స్టాక్స్లో కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా సింపుల్, మనం ఒకే ఒక ఇండికేటర్ యూజ్ చేసుకొని వీళ్ళు ప్రొవైడ్ చేసే డేటాలో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూశారు కదా. సో ఫైర్స్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మీరు ఇలా ఫ్రీగా యూజ్ చేసుకొని డేటా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఫైర్స్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, అకౌంట్ ఓపెనింగ్ లింక్, ఫైర్స్ యొక్క అకౌంట్ ఓపెన్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఫ్రీ లింక్, అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకా మనకి ఫైర్స్లో ఇంకా అడ్వాన్స్ టూల్స్ అంటే అవి కూడా నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో ఇది కాకుండా మీకు ఏంజిల్ మిగతా బ్రోకర్స్ వాళ్ళు కూడా ఏం ప్రొవైడ్ చేస్తారో చూపెడతాను. అది కాకుండా ఫ్రెండ్స్, మేము ఆల్గో ట్రేడింగ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం, స్టాక్ ఆప్షన్స్. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఏవైనా మేము చెప్పే స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేయండి. మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. మేము ఇక్కడ క్రిప్టో కరెన్సీస్లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇవి డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడి లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు మీకంటూ స్క్రీన్ మీద మీ అకౌంట్లో ప్రాఫిటబుల్ అనిపించినప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు మీకు నమ్మకం వస్తే మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.